గొడవలు అయ్యేటట్టుగా ఉండకూడదు. నిర్ణయాలు అనేది కూర్చోబెట్టి అందరితో మాట్లాడి ఆ రిప్రజెంటేషన్ బట్టి పోవాలనేది బీజేపీ పార్టీ సూచిస్తుంది. రైట్, ఓకే. మల్లయ్య గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంతకంటే ప్రధానమైన సమస్యలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వైద్యం నిండు గర్భిణీలు రోడ్ల మీద ప్రసవం చేసుకునే పరిస్థితి ఉంది. విద్య గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యవసాయం రాష్ట్రంలో ఎన్నో ప్రధానమైన సమస్యలు నెలకొని ఉంటే ఆ ప్రధానమైన సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ఇవాళ ఏదో ఇబ్బంది అవుతున్నట్టు మాట్లాడితే కావాలని చెప్పేసి ఇది డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నదే తప్ప ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గాలి వదిలేసే దాంట్లో వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. రైట్, ఓకే. పవన్ మల్లాది గారు చెప్పండి, ఫినిషింగ్ ఇవ్వండి. ప్రజా సమస్యలు అన్నింటినీ కూడా మీరు పక్కకు పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. సో ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, పునర్వ్యవస్థీకరణ మాట్లాడినవారు కానీ రైట్. బీజేపీ నాయకులు కరెక్ట్ గా మాట్లాడారు. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఇదేదో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కాదు, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ ని కానీ వేసి దానికి ఒక కమిటీ వేసి శాస్త్రీయంగా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి మండలానికి వెళ్ళి ఒక నియోజకవర్గం తిరిగి ఒక పార్లమెంటు నియోజకవర్గం ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా నియోజకవర్గాలు తిరిగి జనాభా ప్రాతిపదికన ఒక్కటే కాకుండా, ముఖ్యంగా వినండి, జనాభా ప్రాతిపదికన ఒక్కటే కాకుండా మౌలిక సదుపాయాల అన్వేషణ కూడా చేసి కలిపి చేయాలి అనేది చెప్పింది. అయితే సార్ నేను దీంట్లో ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా డీలిమిటేషన్ కమిటీస్ అని కూడా మేము పెట్టాం. దాన్ని మొత్తం ఫస్ట్ గా తెలంగాణలో పెట్టిన దానికి చైర్మన్ గా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. సో మేము కూడా జియోగ్రాఫికల్ గా అసెంబ్లీ పునర్విభజన జరగాలి అనేటువంటిది మనం తెలంగాణ బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టుకున్నప్పుడు 2014, 2018, 2023 ఎలక్షన్స్ ఏవైతున్నాయో మనం లాస్ట్ 17 నియోజకవర్గాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు 19 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగానే మనం ఎలక్షన్లకు పోయినాం. 2028లో జరిగేటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు మేమేమనుకున్నామంటే ఓన్లీ జనాభా ప్రాతిపదికగానే అసెంబ్లీ నియోజకవర్గాల 119, 150 చేయాలి కాకుండా, ఎందుకంటే ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఉంది, 11-15 లక్షల మంది ఉన్నారు. మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసి 36 లక్షల మంది ఉంటారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే రీసోర్స్ అనేటివి కమ్ అవుతాయి. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఒక్కటే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీసు, వీటిని కూడా ప్రాతిపదికగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి వనరులని కూడా ప్రాతిపదికన తీసుకొని చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటి విషయం మేము చెప్పినాం. దీంట్లో మేడం మీనాక్షి నటరాజన్ గారు కూడా మా మీటింగ్ లో పార్టిసిపేట్ అని వారేమన్నారంటే వారు ఇంకా కొంచెం ముందుకు పోయి ఇవే కాకుండా నిమ్న వర్గాలు చిన్న జాతులు ఏవైతున్నాయో వాటి రికగ్నిషన్ పోకుండా ఉండడానికి కూడా వాళ్ళను కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇంక్లూజివ్ గా చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసింది. అంటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ డిబేట్ లో చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా మాకు ఒక ఆలోచన ఉన్నది. ఈ వనరులను జనాభాను కాకుండా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, మౌలిక సదుపాయాలను కూడా తీసుకొని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే పరిపాలన చేయడానికి బాగుంటది, అంత ఈజీగా రీచ్ కావచ్చు ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్ అనేటువంటిది ఒక ఆలోచన. రెండో ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇది ఏమి ఇమీడియట్ గా కాదు, అన్ని పార్టీలను పిలుస్తాము సార్. మీరు బీజేపీ నాయకులు మీరు ముఖ్యంగా వినండి, మీరే బాగా ముఖ్యంగా చెప్తా ఉన్నారు కాబట్టి మేము దీన్ని ఏదో ఇప్పుడే ఇమీడియట్ గా రేపు పొద్దున కూర్చొని కేక్ కట్ చేసినట్టు కట్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలి అన్నట్టు కేసీఆర్ గారు మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు చేయకుండా దీన్ని శాస్త్రీయబద్ధంగా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జిని కానీ తర్వాత పార్టీలను దాంట్లో సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను వ్యక్తులను కొంతమందిని ఒక కమిటీగా ఏర్పరిచి వాళ్ళు కిందికి పోయి అధ్యయనం చేసి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత కూడా మళ్ళీ సివిల్ సొసైటీని ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలను ఇన్వాల్వ్ చేసుకొని అప్పుడు అందరికీ సౌలభ్యంగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు విభజన చేద్దాం, పునర్వీకరణ కానీ పునర్విభజన కానీ చేద్దాం అనేటువంటి చాలా శాస్త్రీయంగా చెప్పారు. మొత్తానికి ప్రభుత్వ ఆలోచన. సో డిబేట్ లో పాల్గొన్నందుకు పవన్ మల్లాది గారు, అలాగే మరి బొల్ల మల్లయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ, తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ, శ్రీనివాస్ గారు అనలిస్ట్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. మరొకసారి మీ అందరికీ